పేరు సుశీల. అందరికీ ధన్యవాదాలు. నేను పిరమిడ్కి వచ్చినాను. ఇక విజయ అన్నది, మీ ఇంట్లో ఏదో పరిస్థితి బాగలేదు, ఈడ మెడిటేషన్ నడుస్తుంది, నువ్వు కూడా రా, నేను మంచిగా అయినాను, నువ్వు కూడా వచ్చేసేయి, ఇంట్లో బాధలు ఉంటాయి, ఏది తక్కువైపోతుంది, అన్నీ మళ్ళీ మెడిటేషన్ ఇక్కడ జరుగుతుంది, రావాలి అని చెప్పేసింది. నేను వచ్చినాను. వారం అయింది. వారం అయినాక కడతలు పోయినా. కడతలు పోతే మోషన్స్ అయినాయి, వామిటింగ్ కూడా అయింది. నాకు ఎటో ఉంది అక్క, మరి ఎట్లా చేయాలి, నేను కడతలకు వచ్చినాను, నాకు ఎట్లనో గాబరా గాబరా అవుతున్నా, నాకు ఎట్లనో అయిపోతుంది, నేను మెడిటేషన్కి రాను అని చెప్పేసి నా శాంతక్కకు చెప్తే, ఏం కాదు, నీ దుఃఖం అంతా అన్నీ వెళ్ళిపోతుంది, నువ్వు మంచిగా అవుతావు, మళ్ళా రావాలి, మెడిటేషన్కి వస్తే నీకు తక్కువ అయిపోతుంది, అన్నీ నీ బాధలన్నీ పోతాయి, రావాలి అని చెప్పేసింది శాంతక్క. చెప్తే మా మాస్టరు, నేను వచ్చి సంవత్సరం అయింది. అప్పుడు కడతాలకు పోయి వచ్చిన సంధి నేను ఏం శాకాహారిలోనే ఉన్నాను, నేను ఏం తింటలేను. నేను అప్పటి నుంచి మంచిగానే అయినాము. ఇంట్లో కూడా బాగానే ఉన్నారు అందరూ. నాకు అందరు టార్చర్ పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏది లేదు, మంచిగానే. మా కోడలు కూడా, మా కొడుకులు కూడా అందరు మంచిగానే చూస్తుండ్రు. మా ఆయన అయితే చాలా టార్చర్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు మంచిగా అయిండు. ఈ మెడిటేషన్ వచ్చిన సంధి మంచిగానే అయినా. నెత్తి బరువుగా వచ్చేది, మెడలు నొప్పి అయ్యేది, అయినా సరే ఇక మెడిటేషన్ వచ్చిన సంధి ఇక మంచిగా అయినాను. మెడిటేషన్ వస్తే ఏదో ఒక రకంగా అమ్మవారు వచ్చేది. ఏంది నువ్వు ఇంట్లో వస్తున్నావు, నువ్వు ఇక్కడికి వెళ్ళి వచ్చినావు, మరి ఇక్కడ ఎట్లా వస్తున్నావు, ధ్యానానికి ఎట్లా, నాకు మరవకు, నువ్వు ధ్యానానికి పోతే పో, కానీ నాకు మరవకు, నాకు కూడా పూజ చేస్తూ ఉండు, నాకు కూడా అన్నీ చేస్తూ ఉండు, నువ్వు పోతే పో, కానీ అన్నీ మంచిగా అయిపోతుంది నీకు అని అమ్మవారు కూడా మెడిటేషన్లో వచ్చినప్పుడు వచ్చేసింది. అయినా అప్పటి నుంచి నేను బాగానే అయినాను.